ప్రపంచమంతా వాలంటైన్స్ డే మోడ్లో ఉంటే క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అవును, టీ20 వరల్డ్ కప్లో రేపు 10,000 వాళ్ళ మ్యాచ్ జరగనుంది. దాయాదిని వేటాడేందుకు సూర్యసేన రెడీ అంటుంటే ప్రేమదాసులో జరిగే దంగల్ కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్ ఏలో జరిగే లీగ్ మ్యాచే కానీ ఫైనల్ ఫైట్లా మారింది రేపటి మ్యాచ్. టీ20 వరల్డ్ కప్లో సూపర్ సండే బిగ్ ఫైట్కు రంగం సిద్ధమైంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య మహా సంగ్రామం కొన్ని గంటల్లోనే జరగనుంది. ఈ ఫైట్ కోసం ప్రేమదాస పిచ్ రెడీ అయితే దాయాదుపై దయ లేకుండా దండయాత్ర చేసేందుకు సూర్యకుమార్ సేన ఆవురావురమంటూ ఎదురు చూస్తోంది. బాయ్కాట్ చేస్తామని బెదిరించే ప్రయత్నం చేసి చచ్చి చెడి గ్రౌండ్లో కడుగు పెడుతోంది పాకిస్తాన్. ఈ వరల్డ్ కప్లో టీమిండియా వరుసగా 2 మ్యాచ్లు గెలిచింది. ఎన్ని గెలిచినా పాకిస్తాన్పై గెలిస్తే ఆ కిక్కే వేరు. అందుకే అందరి దృష్టి టీమిండియాపై పడింది. ఇక రేపటి మ్యాచ్ కోసం భారత్ 2 మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్న డాషింగ్ డైనమైట్ అభిషేక్ శర్మ ఓపెనర్గా ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు. అభిషేక్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్లో కూడా మార్పు చోటు చేసుకునేలా కనిపిస్తోంది. పవర్ హిట్టర్ రింకు సింగ్ను ఈ మ్యాచ్కు పక్కన పెట్టే అవకాశాలున్నాయి. అతని స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. బౌలింగ్ బ్యాలెన్స్ పెంచేందుకు టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ కూడా బ్యాట్ ఝుళిపిస్తే అదిరే ఆరంభం దక్కుతుంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇప్పటికే హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. శివం దుబే భారీ హిట్టింగ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ షో టీంకు ప్లస్ అవుతుంది. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. స్పిన్ దళానికి వరుణ్ చక్రవర్తి నాయకత్వం వహించనున్నాడు. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఆడనున్నారు. హార్దిక్ 3వ పేసర్గా ఉంటాడు. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు టీమిండియా మేనేజ్మెంట్ వ్యూహాత్మకంగా ప్లేయింగ్ 11ను సెట్ చేస్తోంది. అంతేకాకుండా గ్రౌండ్లో 360 డిగ్రీల బ్యాటింగ్తో అలరించే సూర్యకుమార్ కెప్టెన్గా కూడా తన మార్క్ వేయాలని చూస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఒక్కటే కాదు, భారత్ పాక్ అంటే బాల్కి బ్యాట్కి మధ్య జరిగే సమరం నరాలు తెంపేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. ఇక టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఈ 8 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 7 సార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయాన్ని అందుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. అది తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ భారత్దే పైచేయి. రేపటి ఎన్కౌంటర్ను కూడా ఏకపక్షం చేయాలని, దాయాదిపై విరుచుకుపడాలని టీమిండియా భావిస్తోంది.